మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డికి మరియు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టరేట్ నందు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం సందర్భంగా రాయచోటి పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లితో సమావేశమై అభివృద్ధి సమీక్ష సమావేశం గురించి చర్చించారు. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సోదరులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే నూతనంగా మన జిల్లాలో జాయిన్ అయిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మీ తరఫున ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన జిల్లాకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా 4 నెలల తర్వాత ప్రణాళికాబద్ధంగా అన్నమయ్య జిల్లా అభివృద్ధి పథకంలో నడిపించేదానికి కలెక్టర్ గారి నేతృత్వంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడికి ఇచ్చేయడంతో ఎన్నో కార్యక్రమాలపై అధికారులతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో కాకుండా టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు కాకముందు చెప్పింది ఒకటే, రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి అధిగమించాలా, రైతులకు నిజమైన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పాం. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ సదస్సులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సుల్లో కూడా చాలా మంది రైతులకు అలాగే నిజమైన లబ్ధిదారులకు కూడా న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు ప్రతిపాదన ఉంచడం జరిగింది. మన జిల్లాలో ఉన్న 30 మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఒక్కో మండలంలో జిల్లాకు సంబంధించిన మెయిన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి విచ్చేసి ఒకరోజు ఒక కార్యక్రమాన్ని ట్యాకిల్ చేసి అక్కడ నిజంగా ఏవైనా సమస్య ఆకర్షకంగా ఉన్నాయి, ఏమంటే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కారం ఇస్తారని చెప్పడం జరిగింది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ఈరోజు ఏ సమస్యలున్నా కూడా మనం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పుడు అందరికంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా రైతులు అయితేనే, ఇండస్ట్రీస్ పరంగా అయితే అన్ని విధాల మనం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోలేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్య అనేది పీడిస్తున్న సమస్య. అది తప్పకుండా గవర్నమెంట్ వల్లే తీరేది కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇప్పుడున్న అధికారులందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ రోజుకి కూడా అన్నమయ్య జిల్లాలో ఏ ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్ నుంచి గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పొద్దున్నే లేస్తే రైతులు వందలాది మందిగా పాస్బుక్లు చేతిలో పెట్టుకుని ముటేషన్ సమస్యని, అలాగే వాళ్ళకున్న ఇబ్బందులు, భూముల దగ్గర సర్వేలు కానీ సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో రీసర్వేలు కూడా జరుగుతుంది. రీసర్వే తర్వాత కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైతే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అధికారులు వెళ్ళి అక్కడ ఉన్న బిఆర్ఓ వ్యవస్థ నుంచి మార్పు రావాలి. ముఖ్యంగా అధికారుల పైన అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్టీఓలు, కలెక్టర్లు స్పందించినా కూడా గ్రామ స్థాయిలో వాళ్ళు స్పందించకపోవడంతో ఈ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం చేసిన 17 నెలల్లో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నవి. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేల వరకు కూడా వస్తున్న సమస్యలే. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యక్రమం 4 గంటలు అటెండ్ అయితే దాంట్లో 100 ఏమైతే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయో దానిలో ఎక్కువ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. అది కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి అయితే మన అన్నమయ్య, చిత్తూరు జిల్లా నుంచే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా ఏరియాల్లో, గ్రామాల్లో కొత్తగా ఏర్పడిన కాలనీలలో అయితే, ఇంకో దగ్గర అయితే శ్మశాన వాటికలు లేవు. శ్మశాన వాటికల పైన అలాగే రేపు ఏదైతే హౌసింగ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో
దాంట్లో కూడా చాలా మంది ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు మనం ప్రైవేటు భూములు కొనియకపోయినా కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో గవర్నమెంట్ కి సంబంధించిన భూములు చాలా ఉన్నాయి. అవి దయచేసి గుర్తించి పట్టాలు ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సహచర మంత్రివర్యులు సోదరుడు రామప్రసాద్ గారికి, కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సహచార ఎమ్మెల్యేలకు, పత్రికా విలేకరులకు, అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మా సూపర్ 6 సంబంధించినటువంటి పథకాలు ప్రతి ఒక్కటిని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా నాయకులు అదేవిధంగా అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇచ్చినటువంటి మాటను ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ప్రజల్లోకి ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రతి దాన్ని కూడా ఈరోజు వారికి న్యాయం చేస్తాము. ఆ రోజు ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారో ఆ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో, అదేవిధంగా జనసేన పార్టీ మన యొక్క ఉప ముఖ్యమంత్రి గారితో వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతతో మంత్రులందరూ కూడా ఏ యొక్క శాఖలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమీక్షించుకుంటూ ఇక్కడ కూడా ప్రభుత్వంలో అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా 2 కార్యక్రమాలను కూడా మేము తీసుకెళ్తాము. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు అయితేనేమి, అదేవిధంగా తల్లికి వందనం అయితేనేమి, అదేవిధంగా స్త్రీ శక్తి అయితేనేమి, సిలిండర్లు అయితేనేమి, ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. మేమంతా కోరేది ఒకటే, ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మేము అందరూ ఉన్నాము. ఈ రోజు ప్రతి ఇచ్చిన మాటను కూడా నెరవేరుస్తా ఉన్నాము ప్రజలకు. అదేవిధంగా ఏదైతే మేము గత ప్రభుత్వంలో ఏదైతే కనీసం సీసీ రోడ్డు కానీ ఎక్కడ కానీ మట్టి కూడా కొన్ని పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఎన్ఆర్జీఎస్ నిర్వహించి కావచ్చు, ఇంకా వేరే నిధుల ద్వారా కూడా గ్రామాలను కూడా గ్రామ అభివృద్ధి చేస్తా ఉన్నాం. అప్పుడు గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్లయమైపోతే ఈ రోజు పంచాయతీ రాజ్ వ్యవస్థను మళ్ళీ గుర్తింపు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య శాఖలో గతంలో తల ఎత్తుకొని జరిగేటువంటి ఆ శాఖ కూడా ఈ రోజు మళ్ళీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ఈ రోజు మళ్ళీ అక్కడ కూడా పార్ట్నర్స్ కానీ మిగతా విషయాలు కానీ చాలా వరకు ఇప్పటికీ కూడా 100 కోట్ల రూపాయలకు పైగా పార్ట్నర్స్ కాకుండా ఈ యొక్క ప్రభుత్వంలో మళ్ళీ మేము ఇవ్వడం జరిగింది. గతంలో ఆఫీసుల అధికారులు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ఎక్కడైనా సమస్యలు వస్తే లా అండ్ ఆర్డర్ కూడా సమర్థతను ఎదుర్కొన్నారు. సమస్యలను పరిష్కరించడంలో కూడా జాగ్రత్తలు ఎదుర్కొన్నారు. ఈ యొక్క జిల్లాలో ఇందాక రెవెన్యూకి సంబంధించిన విషయాలు గత పాలకులకి వారి కుటుంబాల కోసం అనేకమైనటువంటి సమస్యలు సృష్టించారు. అధికారులు కూడా వారి గుర్తించి ఆ వృత్తిలో ఎంతో మంది రికార్డు కూడా కాలమార్గంలో గ్రామాలను కూడా రీసర్వే కావచ్చు చేసినటువంటి మొత్తం కాపాడేది. మొత్తం ఎకరాలు ఒక రాజకీయ నాయకుడు పెట్టారు. ఎకరాలు కూడా తాపాలు చేసి చాలా మంది కోసం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను తీసుకుంటున్నాం. వీటన్నింటినీ కూడా ఈరోజు సమగ్రంగా నివేదికలు కూడా ఇస్తా ఉన్నారు మా గౌరవ కలెక్టర్స్ కానీ, ఇంతకుముందు కానీ, గురువారు కానీ అనేక విషయాలు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం, ఏదైనా మెడికల్ దాని మీద కానీ ఈ రోజు ఏదైనా ఒక కష్టం వచ్చింది ఈ రోజు అంటే ప్రభుత్వము మంత్రులందరినీ కూడా మా ముఖ్యమంత్రి గారు రాత్రి మీరు ఉంటే మీరు వెళ్ళి మీరు ఫీల్డ్ మీద ఉండాలి, శాసనసభ్యులు పోవాలని. మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాత్రి 2 గంటల వరకు అక్కడే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ప్రతి శాసనసభ్యుడికి కూడా మీరు ఫోన్ చేసి ఫీల్డ్ ఎక్కడ ఉన్నారు మీరు తిరగాలి, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్పీ కూడా ప్రెసిడెంట్ ఉన్నారు, కలెక్టర్ ఫీల్డ్ ఉన్నారు. అంటే ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో కూడా టెక్నాలజీ వారు తెలుసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి చేయడంతో చాలా చోట్ల కూడా ప్రమాదాలు తగ్గాయి, ప్రాణ నష్టం తగ్గిపోయింది మనకి. ఈ రోజు ఆ ప్రాణ నష్టం తగ్గడం మొట్టమొదటిసారి ఇక్కడ. ఎందుకంటే
ఒక టెక్నికల్ గా తెలుసుకున్న తర్వాత ఎవరికైనా అక్కడ అపాయం జరగబోతున్నప్పుడు అక్కడ కూడా ముందుగా మనం అందరూ పర్యవేక్షించడం, అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ అటు ఈ యొక్క ఏదైతే ఉన్నారో శాఖలకు అన్నిటికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, రివ్యూ డిపార్ట్మెంట్ గా రివ్యూ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కోరేది ఏంటంటే ఇందాకనే కలెక్టర్ గారు కూడా కొత్తగా తీసుకునేటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫీల్డ్ మండల లెవెల్కి వెళ్తారో ఒక మండల లెవెల్కి వెళ్ళిపోయిన మీకు కూడా సమస్య తెలుస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సమయం ఇవ్వలేదు. చాలా మంది కూడా మీకు ఆ మండల లెవెల్ వచ్చే గ్రీవెన్సెస్ లేదని ఇస్తే అక్కడ ఉన్న క్యూరియస్ భయపడి ఒకే ఎక్కువ తొందరగా అప్లికేషన్ తీసుకుంటాం, పంపిస్తాం. దాన్ని మళ్ళీ మనం ఇంటికి రెస్పాన్స్ రాదు. మేము కలెక్టర్ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతున్నాం, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం, పని కావడం లేదు అనే విషయంలో ఉన్నారు. ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో కానీ మీ కలెక్టర్స్ మీటింగ్ లో కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. రెవెన్యూకి సంబంధించిన దాన్ని ఖచ్చితంగా కూడా ఆఖరికి ప్రతి ఇష్యూని కూడా మీరు సాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో రెవెన్యూ రికార్డులన్నీ కూడా ఏదైనా ఇష్యూస్ క్లోజ్ చేయాలి, మనకి ప్రజలకు ఇబ్బంది లేకుండా. దానిలో మాత్రమే కలెక్టర్ గారు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మండల లెవెల్కి తీసుకెళ్తాము, మండల లెవెల్ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన అధికారులు అన్నారు. ఖచ్చితంగా కూడా ఫలితాలు వస్తాయి. మీరు చెప్పినట్టు ఆ మంచి ఫలితాలు రావాలి. ప్రజలు కూడా కొంతమంది ఏమవుతుందంటే కుటుంబ సమస్యలు కూడా ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం మీద తీసుకురావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం చేయదలుచుకుని రెవెన్యూకి సంబంధించిన ఏమంటే వాటి మీద కూడా ఖచ్చితంగా చేయదలుచుకుంటే మా అధికారులు చేస్తారు. ఏది ఏమైనా ఈ యొక్క జిల్లాను, అన్నమయ్య జిల్లాను ఖచ్చితంగా కూడా ప్రజలు ఆశించిన రీతిలో ముందుకు తీసుకెళ్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా అవసరమైనప్పుడు వారి సలహాలు సూచనలు ఇందాక కొన్ని మినిస్టర్లు కూడా రాశాము. అదన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం.